ఒక బ్లౌజ్ పీస్ని రెండు విధంగా ఈ విధంగా మడత పెట్టి దీన్ని జిగ్జాగ్ మడతలాగా ఈ చివరి నుంచి ఇలాగ జిగ్జాగ్ మడతలాగా పెట్టుకుంటూ వచ్చి చివరి దాకా కూడా జిగ్జాగ్ మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా జిగ్జాగ్ మడత పెట్టేసుకుని చివరిలో ఇక్కడ ఇలా సరి చేసుకుని ఇక్కడ ఒక దారం చుట్టుకోవడం వల్ల ఇది ఊడిపోకుండా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ముడది కూడా వేయక్కర్లేదు. దారం కొంచెం 5-6 సార్లు ఎక్కువ సార్లు చుట్టేసుకుంటే మనం తర్వాత అటు ఇటు లాగుతున్నా కూడా ముడి పడకుండా ఉంటుంది. తర్వాత దీనిని 3 భాగాలుగా చేసి దీన్ని ఈ విధంగా కొద్దిగా మడతపెట్టి తర్వాత ఆ చివరికి రప్పించుకుని తర్వాత ఈ చివరికి మళ్ళీ ఆ చివరికి కూడా రప్పించుకుని దీన్ని మనం కొంచెం హార్డ్గానే చేయాలి, స్మూత్గా చేస్తే రాదు. కాబట్టి ఈ విధంగా చేసుకుని ఈ చివర మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని ఆపోజిట్గా మడతపెట్టి లోపలికి మడతపెట్టి చక్కగా ఇందాక ఏ విధంగా అయితే దారం పెట్టాం కాబట్టి ఇది ఊడదు, కాబట్టి బయటికి లాక్కుని ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా ఎలా వస్తుంది. ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక పువ్వు పెట్టుకోవడం ద్వారా ఇది పూర్తవుతుంది. ఒకసారి ఇలా తీసుకొచ్చి కలసం మీద చూపించండి. ఇలా ఎంట్రండి, ఇటు ఎలా వచ్చి అలాగే వీడియోలో వచ్చి కలసం మీద చూపించండి. ఈ విధంగా వస్తుంది. దీనికి చక్కగా ఇక్కడ ఒక పువ్వు పెట్టుకుని ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుని చిన్న మాల వేసుకుంటే ఇది చక్కటి కలశం అవుతుంది.